తన తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరితే తప్పక క్షమిస్తాడు అనే ఒక నమ్మిక, విశ్వాసము అతనికి పుట్టినది. ఎప్పుడైతే జ్ఞానము వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళటం జరిగినదో, తండ్రి దూరము నుంచే తన కుమారుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టి ప్రశస్తమైన వస్త్రము ధరింపచేసి, చెప్పులను ధరింపచేసి, ఉంగరమును ధరింపచేసి, తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు, చనిపోయిన నా కుమారుడు బ్రతికినని ఇరుగుని పొరుగుని పిలుచుకొని విందు ఏర్పాటు చేసుకున్నట్టు జరిగినది. ఇక్కడ ఒక విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, తన కుమారుడు ఆస్తిలోని భాగం తీసుకొని వెళ్ళటం, ఖర్చు చేయటం, నష్టపోవటం, రిక్తునిగా ఒక పనివాడిగా ఉండటం, పందులు పొట్టు తినటం, బుద్ధి వచ్చి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన రావడానికి సుమారు ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పట్టినదో, అయినప్పటికీ ఆ తండ్రికి మాత్రం తప్పిపోయిన తన కుమారుడు తిరిగి వస్తాడనే విశ్వాసం